హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు కొత్త ప్లేస్ ఒకటి చూపిద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను మళ్ళీ. యా, అందరూ మంచిగా ఉన్నారని చెప్పి భావిస్తూ ఇప్పుడు ఒక ప్లేస్ చూపించాలి అని చెప్పి వచ్చాను. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఆయిల్ వెల్ కనిపిస్తుంది కదా వెనకాల బోర్డు. బహ్రెయిన్లో ఫస్ట్ ఆయిల్ వెల్ ఇది మనకు 1932లో కనుగొన్నారు. అంటే లైక్ 1930లోనే దొరికింది. 1932 నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఎక్కడ ఉంది. లైక్ ఫస్ట్ ఆయిల్ వెల్ ఎక్కడ కనుగొన్నారు అనే ఆ ప్లేస్కి వచ్చాను నేను. అక్కడ నుంచి ఇంకా మనకి ఇక్కడ చాలా వెల్స్ ఉన్నాయి. అండ్ 1930లో కనుక్కొని 31లో 32లో స్టార్ట్ చేశారు. రోజుకి మనకు ఇక్కడ నుంచి 400 gallons ఆఫ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ తీసేవాళ్ళు. అండ్ ఇప్పుడు చాలా వెల్స్ అయిపోయినాయి. నియర్లీ అరౌండ్ ఒక 2000 వెల్స్ దాకా ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ వాళ్ళు ఫస్ట్లో కనుగొన్న వెంటనే లైక్ కొన్ని కంపెనీస్కి టైఅప్ అయిపోయి బ్యాప్కో అని చెప్పి వాళ్ళు ఆ కంపెనీస్తో లింక్ అయ్యారు. వాళ్ళు తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా బ్యాప్కో అనే కంపెనీ ఇక్కడ మెయిన్ ఆయిల్ తీస్తున్నది, పెద్ద కంపెనీ అది. అండ్ ఇది నేను ఉన్నాను కదా, నేను ఉన్న పొజిషన్ వచ్చి లైక్ బోర్డు ఉంది ఇక్కడ, అది చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ చేశారు చూడండి. 1931లో ఇక్కడ బోర్డు అయితే ఉంది. 1931లో ఆయిల్ ద బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ డిస్కవర్ వెల్ ఇన్ బహ్రెయిన్ అండ్ ద గల్ఫ్ ఏరియా జబల్ అట్ దుకాన్ నెంబర్ 1 అని చెప్పి బోర్డు వేశారు. వాళ్ళు ఇక్కడ కనుక్కుంది October 16, 1931. అండ్ వాళ్ళు ఆయిల్ స్టార్ట్ చేసింది June 1 నుంచి 1932లో స్టార్ట్ చేసిండ్రు. ఇనిషియల్ ఫ్లో వచ్చి మనకు 400 BBLS/hour ఇంత అయితే తీసేవాళ్ళంట ఫస్ట్. ఇప్పుడైతే చాలా ఎక్కువ చేంజ్ అయింది, చాలా తీస్తున్నారు. ఇంకా నియర్లీ ఒక 2000 వెల్స్ ఉన్నాయి అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇంకెంత ఆయిల్ తీస్తున్నారు అని చెప్పి. ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఇక్కడ చాలా చీప్ అండి. క్రూడ్ ఆయిల్, గ్యాస్ చాలా తక్కువకే దొరుకుతాయి మనకు. క్రూడ్ ఆయిల్ని ఫిల్టర్ చేసి లైక్ పెట్రోల్, డీజిల్ దాని నుంచే తీస్తారు. నేను ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాను, వెళ్తూ ఉన్నా లోపలికి క్రూడ్ ఆయిల్ పంపు దగ్గరికి. అంటే పంపు లేదు ఇప్పుడు ఇక్కడ, దాన్ని పంపుని తీసేశారు. ఆ హోల్ మాత్రం ఉంది అట్లనే. దాన్ని అంటే లైక్ ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా చేశారు. దాన్ని అట్లే మెయింటైన్ చేయాలి అని చెప్పి. బికాజ్ బహ్రెయిన్కి మెయిన్ ఇన్కమ్ దీని వల్లనే వస్తుంది, క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వల్లనే మెయిన్ ఇన్కమ్ అంతా. దీనికి బహ్రెయిన్ కంట్రీనే బతుకుతున్నది లైక్ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. చాలా క్రూడ్ ఆయిల్ వల్ల. సో ఈ ఫస్ట్ ఆయిల్ని వాళ్ళు లైక్ అట్లనే ప్రొటెక్ట్ చేస్తున్నారు. చూపిస్తాను మీకు ఇప్పుడు. చూపిస్తానండి మీకు ఇప్పుడు ఆయిల్ వెల్ ఎట్లుంది అనేది. ఇక్కడ నుంచి లైక్ ఇక్కడ నేమింగ్ బోర్డ్స్ అంతా, నేను చెప్పాను కదా నేమింగ్ బోర్డ్స్ అన్నీ వేసారు ఇక్కడ. అండ్ మనం ఇట్లనే వచ్చాము అంటే అక్కడ బోర్డు కూడా ఉంది. అండ్ బ్యాప్కో యూనిట్ అంతా ఇక్కడ చిన్నగా ఉంది. అండ్ ఇదంతా టోటల్ ఓపెన్ ప్లేస్ అండి ఇది. ఎప్పుడైతే నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నా, మీకు చూపించడానికి వెళ్తున్నాను అక్కడ క్రూడ్ ఆయిల్ వెల్ చుట్టూ చూడండి మొత్తం కొండ ఉంది. ఈ మొత్తం అంతా లైక్ ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఇది మ్యూజియం అండి, క్రూడ్ ఆయిల్ మ్యూజియం. బట్ ఈరోజు బంద్లో ఉంది, అది క్లోజ్లో ఉంది. అండ్ ఇక్కడ బ్యాప్కో కంపెనీ కూడా ఉంది చూడండి, చిన్నగా ఉంది. అంటే మల్టిపుల్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా యూనిట్స్ ఉన్నాయి బ్యాప్కో వాళ్ళవి. అక్కడ నుంచి మనం ఎంట్రన్స్ నుంచి ఇట్లా వచ్చాము అంటే ఇదే మన ఆయిల్ వెల్. ఇక్కడ ఉంది కదా, ఈ చుట్టుపక్కల ఉన్నటువన్నీ మనకు పంప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ క్రూడ్ ఆయిల్ హోల్సే. దాంట్లో నుంచి ఆయిల్ తీస్తారు. ఇది మనకు ఫస్ట్ ఆయిల్ వెల్ అండి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది బహ్రెయిన్ ఫస్ట్ ఆయిల్ వెల్. ఇక్కడ ఈ ఆయిల్ వెల్ నుంచి పంపింగ్ లేదు ఇప్పుడు, ప్రస్తుతానికి ఆపేశారు. లైక్ ఇది హిస్టారికల్ ప్లేస్ లాగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు పంప్ చేయడం లేదు. అండ్ బట్ ఇదైతే ఫస్ట్ ఆయిల్ వెల్. చూడండి ఎట్లుందో.
ప్లేసెస్కి అంతా ఇక్కడ నుంచి వాళ్ళు యూనిట్కి వెళ్తుంది. యూనిట్ నుంచి మళ్ళీ దాన్ని సెగ్రిగేట్ చేసి వాళ్ళు సప్లై చేస్తారు. ఇక్కడ చూడండి, ఈవెన్ బహ్రెయిన్ లోగో కూడా లైక్ సిమెంట్తో డిజైన్ చేశారు. ఇది అండ్ ఇక్కడ నుంచి మనకు లైక్ సౌదీకి వెళ్తుంది. సౌదీలో అక్కడ ఎక్కువ ప్యూరిఫికేషన్ సెంటర్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ని సెగ్రిగేట్ చేసి మనకు డీజిల్, పెట్రోల్ అంతా దాని నుంచి సెగ్రిగేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వాళ్ళు రిటర్న్ పంప్ చేస్తారు. సముద్రంలో నుంచే పైప్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి సౌదీ వరకు. సౌదీలో పెద్ద యూనిట్ ఉంది, లైక్ క్రూడ్ ఆయిల్ అంతా సెగ్రిగేషన్ యూనిట్ ఉంది. అక్కడ సెగ్రిగేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే వేరే కంట్రీస్కి అంతా పెట్రోల్, డీజిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మెయిన్ ఇన్కమ్ బహ్రెయిన్కి ఫస్ట్ ఇన్కమ్ ఇదే అండి, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ఇన్కమే. ఇదే ఫస్ట్ వెల్ 1931లో కనుక్కున్నారు వీళ్ళు. 1932 నుంచి మనకు తీయడం స్టార్ట్ చేసిండ్రు క్రూడ్ ఆయిల్. ఇదే ఫస్ట్ వెల్. ఇక్కడ చూడండి, చుట్టుపక్కలంతా చాలా పంప్స్ ఉన్నాయి. చెప్పాను కదా, నియర్లీ 2000 పంప్స్ పైననే ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాక్ట్గా మనకు తెలీదు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది. అక్కడ చూడండి, మీకు చూస్తే చిన్నగా పంపు మధ్యలో ఒకటి పని చేస్తుంది, లైక్ వేరేటన్నీ ఆపేశారు. ఆ పంపు పని చేస్తుంది అక్కడ అలా పైకి కిందికి వెళ్తుంది అంటే పంప్ అవుతుంది అని చెప్పి డిఫరెంట్ ప్లేసెస్కి ఇక్కడ నుంచి పైప్ లైన్స్తో అంతా ఒక చోటికి సెగ్రిగేట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ సౌదీకి పంపిస్తారు. ఇలా పైప్ లైన్స్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇది బహ్రెయిన్ ఆయిల్ మ్యూజియం, క్రూడ్ ఆయిల్ మ్యూజియం అని చెప్పి చిన్నగా డిజైన్ చేశారు. ఇక్కడ ప్రజెంట్ ఈరోజు అయితే బంద్ ఉంది ఇక్కడ. అది ఎందుకు బంద్ చేశారో ఏమో తెలియదు మనకు. పక్కన గ్యాస్ స్టేషన్ కూడా ఉంది పెద్దది. అక్కడ చూడండి, పెద్ద పెద్ద మంటలు కూడా వస్తున్నాయి అక్కడ. పైన చూస్తే మీకు వీలైతే నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మ్యాక్సిమం అక్కడికి అలౌ చేయరు, బట్ దూరం నుంచే చూడాలి. బట్ క్లారిటీగా చూపిస్తాను నేను మీకు. ఇంకా ఇది ఆయిల్ మ్యూజియం ఎంట్రన్స్. మనకి ఇక్కడ నుంచి వచ్చాము అంటే ఇది ఆయిల్ మ్యూజియం అండి. ఆయిల్ మ్యూజియం ఇప్పుడు ప్రజెంట్ బంద్లో ఉంది. అది ఎందుకు బంద్ చేశారో మనకి ఐడియా లేదు. అయితే ఇదైతే ఆయిల్ మ్యూజియము. లోపల ఏమేమి ఉంది అనేది చూపిద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ క్లోజ్లో ఉంది. అండ్ ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, లైక్ వాళ్ళు పెట్టారు. అవి చూపిద్దామని చెప్పి వచ్చాను. అట్లీస్ట్ ఇదైనా చూపిద్దాము అని చెప్పి. ఇది ఆయిల్ మ్యూజియము ఎంట్రన్స్. అండ్ అరబిక్లో ఏమో ఉంది ఇక్కడ. ఇది వాల్స్ అనుకుంటాను. చూడండి ఇక్కడ అంతా ఇది పంప్ సంథింగ్ ఏదో ఉంది. ఇది వాల్. లోపల డ్రిల్ చేయడానికి లోపల పెట్టుంటది కదా, అది అనుకుంటాను అది. ఇది పైన ఏదో బొమ్మలాగా చేశారు, లైక్ పైప్ లైన్స్ సంథింగ్ ఏదో డిజైన్ చేశారు. ఇది ఒక వాల్. ఇది కూడా అంత పెద్ద బిట్. ఇది లైక్ లోపల పంప్ చేసుకోవడానికి, లైక్ డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి పంప్ అయ్యి వస్తుంది. ఇది అప్పుడప్పుడు ఇక్కడ టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు. లైక్ ఈరోజు వీకెండ్ కదా, ఫ్రైడే ఇక్కడ నార్మల్గా వీకెండ్ ఉంటుంది. అండ్ ఒక బస్ కూడా వచ్చింది చూడండి, టూరిస్ట్ గైడ్స్ తీసుకొని వస్తారు. అండ్ బుకింగ్ పైన వస్తుంది. అది వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వెల్ ఎట్లుంది ఏంటి అని. చాలామంది వచ్చారు. నేను ఇప్పుడే అంటే వెళ్ళిపోదామని చెప్పి కార్ తీస్తూ ఉంటే ఆ టైంలో వచ్చారు వాళ్ళు. అది వాళ్ళ బస్. ఇంకా మీకు పంప్స్ అన్నీ చూపిస్తాను నేను. పంపు చూపిద్దామని చెప్పి వెళ్తూ ఉన్నా ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇంకా చిన్న చిన్న పంప్స్ లాంటివి ఉన్నాయి, అంటే అవి చూపిద్దాము అని చెప్పి అక్కడికి వెళ్తా ఉన్నా ఇప్పుడు. చూపిస్తాను చూడండి. 1931లో ఇది వాళ్ళు లైక్ డ్రిల్లింగ్ చేయడానికి వచ్చారు కదా మనుషులు, వాళ్ళు ఇల్లు లాగా యూజ్ చేసిన రూమ్ ఇదేనండి. చూడండి ఎంత చిన్నగా ఉందో. అప్పట్లోనే ఎంత బలంగా కట్టారు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంది అది. దాన్ని అట్లనే మెయింటైన్ కూడా చేస్తున్నారు ఇల్లు. అండ్ ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి, ఈవెన్ అరబిక్లో రాశారు, ఇంగ్లీష్లో రాశారు. ద రూమ్ వాజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆఫీస్
for drilling operations as a superintendent and for recruitment and distribution of daily and weekly wages. 1931లో ఇది వాళ్ళ ఆఫీస్ లాగా యూజ్ చేశారంట. సారీ, ఇల్లు లాగా అని చెప్పాను, ఆఫీస్ లాగా యూజ్ చేశారంట 1931లో. ఫస్ట్లో అప్పుడు దేనికో యూజ్ చేసిన సిలిండర్స్ అండి. సిలిండర్స్ చూడండి, ప్రతిదానికి వీల్స్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళడానికి, ట్రావెల్ లాగా లైక్ క్యారీ చేయడానికి. చూడండి ఎట్లా ఉన్నాయో అవి. అప్పట్లో యూజ్ చేసిన సిలిండర్స్ అనుకుంటాను ఇవి. మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి పైప్ లైన్స్ అన్ని ఎట్లా పోయినాయో. రోడ్డు క్రాస్ అవ్వడానికి రోడ్డు కింద నుంచి తీసుకుని వెళ్ళారు. రోడ్డు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ పైననే ఉన్నాయి అవి. అండ్ ఇవంతా మొత్తం ఈ ఏరియా అంతా పైప్ లైన్సే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల మొత్తం అంతా పైప్ లైన్సే ఉన్నాయి చూడండి. ఇప్పుడే చూపించాను కదా నేను ఫస్ట్ ఆయిల్ పంప్ ఎక్కడి నుంచి తీశారు ఏమి అని చెప్పి. లైక్ ఇప్పుడు నార్మల్ పంప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చెప్పాను కదా 2000 పైననే ఉన్నాయి అప్రాక్సిమేట్గా అని చెప్పి. ఆ పంప్స్లో ఏదైనా ఒక పంపు చూపిద్దాము దగ్గర నుంచి అని చెప్పి వెళ్తున్నాము. నేను ఇప్పుడు మా ఫ్రెండ్తో వెళ్తున్నా, జయంత్ అని చెప్పి. ఈయన ఫ్రమ్ బెంగళూరు. బ్రో వ్యూవర్స్కి అందరికి హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రదర్స్, హౌ ఆర్ యు? బెంగళూరు నుంచి ఆయన కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. ఇక్కడ చూసాము. లైక్ ఫస్ట్ ఆయిల్ వెల్ చూపించాను కదా, ఇప్పుడు మీకు పంపు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. పెద్ద పెద్ద లారీలన్నీ వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా తీసుకొని ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి లారీస్, లైక్ ట్రక్స్ అన్నీ. ఇక్కడ అంతా ఎక్కువ మ్యాన్ బ్రాండ్ ట్రక్సే యూజ్ చేస్తారు. చూడండి ఎంత పెద్ద ట్రక్స్ ఉన్నాయో, అంత లైన్గా వరుసగా వస్తున్నాయి ఎక్విప్మెంట్ అంతా వేసుకొని. అండ్ నేను మీకు చెప్పాను కదా ఆయిల్ అదే గ్యాస్ పాయింట్ అని చెప్పి. చూడండి ఇక్కడ మొత్తం మంటలు ఎట్లా వస్తున్నాయో. మనకు నాన్నకు ప్రేమ మూవీలో లాస్ట్లో చూపిస్తారు కదా, పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చింటారు, అది అక్కడ ఆపేస్తే ఎట్లా వస్తుంది, ఆపేసిన తర్వాత అగ్గి ఆగిపోతుంది కదా, అలాగా ఇక్కడ గ్యాస్ వస్తూ ఉంది, అందుకని అక్కడ మంటలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ చుట్టుపక్కలంతా ఓపెన్ స్పేస్ అండి. ఇది మొత్తం చాలా ఓపెన్ స్పేస్. చూడండి మొత్తం అంతా గుట్టలు అంతా, లైక్ ఇదంతా శుద్ధ మట్టి అంటారు కదా, మొత్తం దాంతోనే ఉంటుంది ఎక్కువ శుద్ధ మట్టి. ఏం చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్, అది డెజర్ట్ ప్లాంట్స్ తప్ప ఏం లేవు ఇక్కడ. ఇదంతా అదే గ్యాస్ యూనిట్ అని చెప్పాను కదా, ఇదే గ్యాస్ యూనిట్. మేము దాని పక్కన నుంచే వెళ్తున్నాము, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదంతా గ్యాస్ యూనిట్, సిలిండర్స్, మంటలు వస్తున్నాయి చూడండి. ఇదంతా స్టోర్ చేసి లైక్ వేరే కంట్రీస్కి అంతా పంపిస్తారు ఇక్కడ నుంచి. గ్యాస్ ట్యాంకర్స్ చూడండి. ఇక్కడ చూడండి మొత్తం అంతా అక్కడ యూనిట్ అంతా ఉంది. పంపింగ్ ఇక్కడ మనకు ఆయిల్ పంప్ అని చెప్పాను కదా, ఆ పంప్ దగ్గరకు వచ్చాను నేను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పంప్ ఎలా ఉంది అనేది. హ్యావ్ ఎ లుక్. చూడండి ఇక్కడ ఆ పంప్ ఎట్లుంది. ఆ పంప్ అంతా నీట్గా కనిపిస్తూ ఉంది. చాలా పాత పంప్ ఇది. అక్కడ డిగ్ అవుతుంది కదా, పైకి కిందికి వెళ్తుంది కదా, ఆ వెళ్ళినప్పుడు ఆ ప్రెజర్కి ఆయిల్ అనేది కింద నుంచి పైకి వస్తుంది. ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి అంతా, లైక్ చెప్పాను కదా అంతా ఒక యూనిట్కి వెళ్తుంది. అక్కడ నుంచి సౌదీకి ఇక్కడ నుంచి పంపిస్తారు, అక్కడ రిఫైన్ అవుతుంది, టోటల్ డివైడ్ అవుతుంది అని చెప్పి. ఆ పంపు చూడండి ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ ఒకటి ఉంది. ఎలక్ట్రిక్ మోటార్ వల్ల అది రన్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్. ఈ మొత్తం ఈ పంపు టోటల్ సెటప్ ఇది. ఇక్కడ నుంచి అంతా తీస్తారు బయటికి. చూడండి ఆ పిన్ ఉంది కదా పాయింట్, ఇది మెయిన్ హోల్. ఇక్కడ నుంచి డిగ్ అవుతుంది కదా, ఇది నుంచి అట్లా పంప్ చేసినప్పుడు అది అక్కడ నుంచి వేరే పైప్ లైన్కి బయటికి సప్లై అవుతుంది. ఇది టోటల్ ఆయిల్ పంప్ సెటప్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. అది హోల్.
బోరు బావి, ఆయిల్ పంప్ చేసే బావి. ఇది యూనిట్, టోటల్ యూనిట్. ఇది చూడండి టోటల్ ఎట్లా ఉందో. ఇది టోటల్ సెటప్ ఇదంతా మొత్తం. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇది చూడండి టోటల్. కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. ఎలా డిగ్ అవుతుంది అనేది అంతా క్లియర్గా కనిపిస్తుంది మీకు. మొత్తం అంతా పైప్ లైన్సే, చుట్టూ ఎట్టు చూడండి మొత్తం పైప్ లైన్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ పక్కన ఇంకొకటి ఉంది, అది పంపు లేదు, బట్ అది హోల్ అయితే ఉంది. దాని దగ్గరికి వెళ్తూ ఉన్నాను, చూపిస్తాను అక్కడికి వెళ్ళి. మొత్తం అంతా చుట్టుపక్కల అంతా పైప్ లైన్సే ఉన్నాయి చూడండి, అంతా పైప్ లైన్సే ఉన్నాయి. అంతా ఎంటీ ప్లేస్. మీరు ఎటు చూసినా తెల్ల మట్టి సాయిల్, అంతా శుద్ధ మట్టి. ఇది పక్కన గ్యాస్ స్టేషన్ ఉంది. ఇది ఒక వెల్, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ రన్నింగ్లో లేదు. ఇది కొద్దిగా ఏమో సంథింగ్ క్లోజ్ చేశారు, మేబీ ఆయిల్ అయిపోయిందేమో ఈ వెల్ నుంచి, తెలియదు. ఇదైతే స్టాప్ చేశారు. ఇది చాలా పాత వెల్ లాగా కనిపిస్తుంది చూడండి, పాతగా ఉంది, చాలా పాత వెల్ అనుకుంటాను. ఈవినింగ్ ఇంకా సన్సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ సన్ కనిపించడం లేదు అప్పుడే. ఇంకా చాలా వెల్స్ ఉన్నాయి ఇలాంటివి. ఇక్కడ చుట్టుపక్కల అంతా క్రూడ్ ఆయిల్ స్మెల్ వస్తుంది. టోటల్ ఈ పైప్ లైన్స్ అంతా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది చూడండి, అది మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. ఇది కూడా ఆయిల్ వెల్ లాంటిదే, పంపు ఇక్కడ నుంచి పైప్ లైన్స్ లో అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కూడా వెళ్ళే అనుకుంటాను. ఇది చూడండి హోల్ వెళ్తూ ఉన్నది. సౌండ్ నాకు క్లియర్ గా వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. లైక్ సౌండ్ అంతా క్లియర్ గా వినిపిస్తుంది. పంపు సెటప్ లిటరలీ నాకు ఇక్కడ ఈ సీన్ చూస్తుంటే కేజీఎఫ్ మూవీనే గుర్తుకొస్తుంది మొత్తం అంతా. ఇక్కడ చెప్పాను కదా గ్యాస్ స్టేషన్ అని చెప్పా, గ్యాస్ స్టేషన్ దగ్గర చూడండి ఆ మంటలు, ఆ లైట్స్, వావ్ మస్తుగా ఉంది. ఈవినింగ్ వస్తే ఇలాంటి లొకేషన్కి రావాలి. ఇక్కడ చూడండి ఆ మంటలు చూస్తుంటే మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో కానీ రియల్లీ చూస్తుంటే లిటరలీ వేరే లెవెల్లో ఉంది. లిటరలీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ఇక్కడైతే బహ్రెయిన్లో ఎంత అందరు చిన్న కంట్రీ అంటారు, కానీ చిన్న కంట్రీ అయినా కూడా లైక్ ఇక్కడ ఇన్కమ్ సోర్స్ చాలా ఉంది, వీళ్ళకు ఇన్కమ్ సోర్స్ చాలా ఉంది. అండ్ ఈవెన్ కరెన్సీ కూడా ఎక్కువ. మన ఇండియాకి కన్వర్ట్ చేస్తే లైక్ ఈ రోజు ప్రైస్ వచ్చి 240 రూపీస్ ఉంది ప్రజెంట్ రన్నింగ్ ప్రైస్. అలాగే ఇన్కమ్ చాలా బాగుంది వీళ్ళకు. ఈ క్రూడ్ ఆయిల్ వల్లనే చాలా ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ నుంచి సౌదీకి పంపిస్తారు, సౌదీలో రిఫైన్ అయ్యి ఇంకా వాళ్ళు వేరే కంట్రీస్కి, ఇక్కడ సౌదీ నుంచి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి పంపిస్తారో లేదు తెలీదు, డైరెక్ట్ అక్కడ నుంచే డంప్ అవుతుందేమో తెలియదు మనకు. అండ్ ఇది మన క్రూడ్ ఆయిల్ పంప్స్ ఈరోజు నేను చూపించాను కదా, ఫస్ట్ ఆయిల్ పంపు ఆ పాయింట్, అండ్ ఇక్కడ పంప్ ఎలా అవుతుంది అని చెప్పి అంతా చూపించాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా మేము ముందుకు వస్తాను. ఇట్లనే నా వీడియోస్ అన్నీ మీకు టైంకి అన్నీ దగ్గరికి రావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆడ బెల్ ఒక బటన్ ఉంటుంది, అది నొక్కి పెట్టేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా టపా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. మనం ఈ వీడియోతో ఈ పంపు దగ్గర నుంచి ఐఎమ్ సైనింగ్ ఆఫ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.